కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. భగవద్గీత ఈ శ్లోకంలో మనకు చెబుతుంది, మన పని మన శ్రద్ధతో చేయాలి, కానీ దాని ఫలితం గురించి ఆలోచిస్తూ ఉండకూడదు. ఎందుకంటే ఫలితంపై మనం పట్టుబడినప్పుడు మన మనస్సు ఆందోళనతో నిండిపోతుంది. కానీ మనం వదిలేసి విశ్వాసంతో ముందుకెళితే ఫలితాలు సహజంగానే మనవైపు వస్తాయి. నమస్కారం సోదరీ సోదరులారా, జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన మాటలు ఈరోజు కూడా మన జీవితంలో ముందుకు సాగే దారిని చూపిస్తాయి. ఏ కష్టమైనా ఎదుర్కొన్నా దానికి పరిష్కారం కనుగొని జీవితంలో విజయం సాధించాలంటే గీత బోధలను ప్రతిరోజు ఆలకించాలి. ఎవరైతే ఈ అమూల్యమైన ఆలోచనలను తమ జీవితంలో అనుసరిస్తారో వారు ప్రతి పనిలోనూ విజయం పొందుతారు. మానసిక శాంతి కూడా వారికి దక్కుతుంది. సత్యం ఎప్పుడూ నేనే సత్యమని చాటుకోదు, కానీ అబద్ధం ఎప్పుడూ నేనే సత్యమని గొప్పలు చెప్పుకుంటుంది. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా అన్నాడు, ఎవరైతే మరణ సమయంలో నా నామస్మరణ చేస్తారో వారు నా ధామాన్ని చేరుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అగ్ని బంగారాన్ని పరీక్షిస్తుంది కదా, అలాగే సంకటాలు ధైర్యవంతులను పరీక్షిస్తాయి. కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ప్రకృతి నిర్దేశించిన మన కర్మ. ఆత్మ పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మనం పాత బట్టలు తీసేసి కొత్తవి వేసుకున్నట్టు. మనిషి ఎప్పుడూ తన దురదృష్టాన్ని తిట్టుకుంటాడు, కానీ దురదృష్టం కంటే ఎత్తైనది తన కర్మ అని మరచిపోతాడు. ఓ అర్జున, ఎవరైతే నిత్యం నన్ను స్మరిస్తూ ఏకాగ్రతతో నా పూజ చేస్తారో వారి కళ్యాణానికి నేనే బాధ్యత వహిస్తాను. ప్రకృతిలో ఋతువులు మారుతాయి కదా, అలాగే జీవితంలో సుఖదునకాలు వస్తూ పోతూ ఉంటాయి. అవి తాత్కాలికమే. మనిషి తన కర్మల్లో ఆనందం కనుగొంటేనే పరిపూర్ణత చేరుకుంటాడు. కర్మ మాత్రమే మన చేతిలో ఉంటుంది. ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు. కొన్ని లోపాలను క్షమించి సంబంధాలు కాపాడుకోవాలి. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఎవరు ఏ భావంతో నా శరణు కోరుతారో వారికి ఆ భావానుసారంగా ఫలమిస్తాను. క్షమించడం నేర్చుకోండి, శాంతంగా ఉండటం నేర్చుకోండి. అప్పుడు మీరు అంత శక్తివంతులవుతారు. పర్వతాలు కూడా మీకు దారి ఇస్తాయి. సమయం ఎప్పుడూ ఆగదు. ఈరోజు చెడు జరిగితే రేపు మంచి ఖచ్చితంగా వస్తుంది. నిస్వార్థంగా కర్మ చెయ్యండి, అదే మీ చేతిలో ఉంది. ఫలా లేకుండా చేసిన కర్మే నిజమైన కర్మ. శరణు పొందండి, అదే నిజమైన ధర్మం. ఈ ప్రపంచంలో ఎవరూ జన్మతః మహానుభావులు కారు. వారి కర్మలే వారిని మహానుభావులను చేస్తాయి. తనలు తాను ఎప్పుడూ బలహీనుడిగా భావించకండి. ఓడిపోతున్నా ప్రయత్నించండి, పోరాడండి. పూర్తి నిష్ఠతో కర్తవ్యం నిర్వర్తించండి. మిగతా అంతా నాపై వదిలేయండి. మాటలు అంటే చెప్పేసినవి, అనుభూతి అంటే చెప్పలేనవి, మర్యాద అంటే కావాలని చెప్పనవి. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నేను నీటి రుచిని, సూర్యచంద్రుల కాంతిని, వేదమంత్రాలలో ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దాన్ని, మనిషిలో శక్తిని, ఎవరైతే నిరంతరం భక్తితో నా పూజ చేస్తారో వారి అవసరాలు నేను తీరుస్తాను, వారి ఆస్తులు కాపాడతాను. ఎవరైతే అన్ని కోరికలను వదిలేస్తారో వారికి శాంతి లభిస్తుంది. ప్రజలు మీ అవమానం గురించి ఎప్పుడూ మాట్లాడుతారు. గౌరవనీయులకు అవమానం మరణం కంటే ఘోరం. మనస్సు శాంతి కంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో లేదు. నిత్యం నాతో అనుబంధం ఉంచుకునే వారికి నేను దానమిస్తాను. నాపై ప్రేమ ఉంచే వారికి. కొన్నిసార్లు ముందుకు సాగాలంటే గుండెకు దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా వదిలేయాల్సి వస్తుంది. సరైన కర్మ అంటే ఫలితం ఎప్పుడు సరైనదే అని కాదు, ఉద్దేశం ఎప్పుడూ తప్పు కాకూడదు. ఎవరికైనా మంచి చేయలేకపోతే చెడు కూడా చెయ్యకండి. ప్రపంచం బలహీనమైన, సృష్టికర్త బలహీనుడు కాదు. నాది, నీది, చిన్నది, పెద్దది, సొంతం, పరాయి అనే భావనలు మనసు నుండి తొలగించండి. అప్పుడు అందరూ మీవారే, మీరు అందరివారే. ఎవరైతే అన్ని కోరికలను వదిలేసి నేను, నాది అనే ఆశల నుండి విముక్తులవుతారో వారికి శాంతి లభిస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, జ్ఞాని సమాజ కళ్యాణం కోసం మోహం లేకుండా కర్మ చెయ్యాలి. మనస్సు కార్యకలాపాల ద్వారా ఈశ్వర శక్తి ఎప్పుడూ మీతో ఉంటుంది. గీతలో ఇలా ఉంది, ఎవరైతే ఒకరి లోపాన్ని పూడ్చుతారో వారే నిజమైన మహానుభావులు. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా అన్నాడు, జ్ఞానికి మట్టి రాసి, రాయి, బంగారం అంతా సమానం. నా కర్మలు నన్ను బంధించవు, ఎందుకంటే ఫలాపేక్ష నాకు లేదు. భక్తి లేనివారు నన్ను పొందలేరు. వారు జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు. సుఖదునకాలలో సమభావం ఉంచే వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. మనిషి అవసరాలు మారితే మాట్లాడే విధానం కూడా మారుతుంది. మనస్సు చంచలం, కానీ అభ్యాసం, వైరాగ్యం ద్వారా అదుపు చేయవచ్చు. మీ విలువలేని చోట ఆగకండి. ఇల్లైనా మనస్సైనా క్రోధం, అతిలోభం విడనాడాలి. అవి ఆత్మపతనానికి కారణం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నేను ధర్మ విరుద్ధం కాని కర్మను. నరకద్వారాలు 3: కామం, క్రోధం, లోభం. మనిషి జన్మతహా కాదు, కర్మల ద్వారా మహానుభావుడవుతాడు.
మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరం వదిలిన వ్యక్తి నా ధామాన్ని చేరుకుంటాడు. ఇందులో సందేహం లేదు. కర్తవ్యంగా ఇచ్చిన దానం అవసరం ఉన్న వారికి సాత్వికం. తనను తాను ఈశ్వరునికి సమర్పించుకుంటే దుఃఖముఖాల నుండి విముక్తి. సజ్జనుల మార్గంలో నడిచి దారి ఎంచుకోవాలి. అనేక జన్మల తర్వాత జ్ఞానం వచ్చిన వ్యక్తి నన్ను సర్వకారణాల కారణంగా తెలుసుకుని శరణు కోరుతాడు. అలాంటి మహాత్ములు అరుదు. సత్యం ఎప్పుడూ నేనే సత్యమని చాటుకోదు, కాని అబద్ధం ఎప్పుడూ నేనే సత్యమని గొప్పలు చెప్పుకుంటుంది. గీతలో ఇలా ఉంది: కర్మ నుండి తప్పించుకోలేం, ఫలం అనుభవించాల్సిందే. ఈ సృష్టి కర్మక్షేత్రం. కర్మ లేకుండా ఏమీ సాధ్యం కాదు. నా ఉత్తమ జ్ఞానాన్ని, కార్యకలాపాలను అర్థం చేసుకున్న వ్యక్తి మరణించాక పునర్జన్మ ఎత్తడు, నా ధామాన్ని చేరుతాడు. కర్మల మంచి చెడు ఫలాల గురించి ఆలోచించి చింతించకండి. కర్మ అంటే పండించాల్సిన పంట. మంచి విత్తనాలు నాటండి. ఏ దేవతనైనా భక్తితో పూజించినా నేనే ఆ భక్తిని ధృజం చేస్తాను. జరుగుతున్నది జరగనివ్వండి. మీ ఈశ్వరుడు మీ ఆలోచన కంటే ఉత్తమంగా మీకోసం ఆలోచిస్తాడు. ప్రపంచంలో ఎంత పెద్దవాడైనా ఈశ్వర కృప కంటే పెద్దవాడు కాదు. ప్రతిరోజు మంచిది కాకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఏదో మంచి జరుగుతుంది. ఏడవటం మానేయండి. కష్టాలతో పోరాడటం నేర్చుకోండి. శ్మశానం దాటి ఎవరు రారు. ఇంద్రియ సుఖాలు ఊహలతో మొదలై దుఃఖాలతో ముగుస్తాయి. భయం భవిష్యత్తు దుఃఖ ఊహ మాత్రమే. కష్టపడటం నుండి తప్పించుకోవడానికి దైవేచ్ఛ అనే సాకులు చెప్పకండి. సవాళ్లు ఎదుర్కోండి. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నేను నీవు భూమిపై అనేక అవతారాలు ఎత్తాం, నాకు గుర్తుంది, నీకు లేదు. సొంతం పరాయి, చిన్నది పెద్దది మరచి అంతా నీదే, నీవు అందరివాడివని తెలుసుకో. రెండు రకాల వ్యక్తులు స్వర్గం కంటే ఉన్నతను: శక్తివంతుడైనా క్షమించేవాడు, దరిద్రుడైనా దానం చేసేవాడు. శరీరం ఉన్నంత వరకు బలహీనతలు ఉంటాయి, వాటి గురించి చింతించకండి. సరైన కర్మపై దృష్టి పెట్టండి. ఫలాపేక్ష విడిచి కర్మ చేసేవాడు జీవితాన్ని విజయవంతం చేస్తాడు. లోభం లేకుండా నిస్వార్థంగా కర్తవ్యాలు నిర్వర్తించండి. మాట్లాడకుండా ఉండటమే మంచిది. నాలుక ఎక్కువ పాపాలు చేయిస్తుంది. నీదైనది మీకు ఖచ్చితంగా దక్కుతుంది. దాన్ని లాగేయడానికి సమస్త విశ్వం ఒక్కటైనా సరే విజయం రెండు తాళాలతో తెరుచుకుంటుంది. రాయిని చెక్కగలవాడు వజ్రాన్ని అర్థం చేసుకోగలడు. మూర్ఖులు వజ్రాన్ని రాయిగా భావిస్తారు. నిజమైన ధర్మం తనకు మంచిది కానిది ఇతరులకు కూడా చెయ్యకపోవడం. మనిషి తన విశ్వాసంతో నిర్మితుడవుతాడు. ఏమి విశ్వసిస్తాడో అది అవుతాడు. సత్కారం లేకుండా అనర్హులకు ఇచ్చిన దానం తామసం. ఆత్మజ్ఞాన తలవారితో హృదయంలోని అజ్ఞాన సందేహాలను నరికేయండి. సందేహించేవారికి సుఖం ఇహంలోనూ పరంలోనూ లేదు. పనిలో ఆనందం కనుగొన్నవాడు పరిపూర్ణత చేరుకుంటాడు. జ్ఞానులు ఇంద్రియ సుఖాల్లో ఆనందం కోరరు, మోక్షం కోసమే ఉంటారు. జన్మించిన వారికి మరణం ఖాయం, మరణించిన వారికి జన్మ ఖాయం. అనివార్యమైన దానికి దుఃఖించకండి. జరిగింది మంచిదే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది కూడా మంచిదే. మీ విశ్వాసం పర్వతాన్ని కదిలించగలదు. ఆశీర్వాదాలు మీ సందేహం మరో పర్వతాన్ని నిలబెడుతుంది. మంచి చెయ్యలేకపోతే చెడు కూడా చెయ్యకండి. ప్రపంచం బలహీనమైన, సృష్టికర్త బలహీనుడు కాదు. మౌనం కంటే గొప్ప సమాధానం లేదు. క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు. ప్రేమ శరీర బౌందర్యం చూసి రాదు, రెండు హృదయాలు కలిసినప్పుడే వస్తుంది. స్వీయ విశ్వాసం చాలా అవసరం. మనం మన మార్గంలో మనమే నడుస్తాం. నీటిలో తేలుతున్న ఓడను తుఫాను గమ్యం నుండి దూరం చేసినట్టు ఇంద్రియాలు మనిషిని తప్పుదారి పట్టిస్తాయి. జ్ఞానం లేని వ్యక్తికి ఈశ్వర భక్తి లేకపోతే సుఖం, విజయం రావు. అవసరాలు మారితే మాట్లాడే తీరు మారుతుంది. ఆత్మ జ్ఞానంతో సందేహ అజ్ఞానాన్ని తొలగించాలి. మనిషి తన విశ్వాసంతో నిర్మితుడవుతాడు. ఏమి విశ్వసిస్తాడో అది అవుతాడు. సమయం కంటే ముందు దైవం కంటే ఎక్కువ ఏమీ రాదు, కానీ ప్రయత్నం ఎప్పుడూ చెయ్యాలి. వస్తువుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆసక్తి పుడుతుంది, కోరికను జన్మిస్తాయి. అడ్డంకులు వస్తే క్రోధం వస్తుంది. పరమాత్మను పొందాలనుకునేవారు బ్రహ్మచర్యం పాటిస్తారు. చీకట్లో కాంతి ప్రకాశిస్తుంది కదా, అలాగే సత్యం ఎప్పుడు మసకబారదు. సత్యం మాట్లాడండి, లేకుండా ఏదీ ఉండలేదు. ఈ వీడియో చూడండి. చైతన్యమైన, అచైతన్యమైన సమయం ఒకేలా ఉండదు. ఇతరులను ఏడ్పించేవారు కూడా ఏడుస్తారు. మనస్సు, శ్వాస, భావాల ద్వారా ఈశ్వర శక్తి ఎప్పుడూ మీతో ఉంటుంది. పరివర్తన ప్రపంచ నియమం. సమయంతో ప్రతిదీ మారుతుంది. మనిషి ఏ రూపంలో ఈశ్వరుని స్మరిస్తాడో ఆ రూపంలో దర్శనమిస్తాడు. అనివార్య కర్మ చెయ్యండి. నిష్క్రియత కంటే కర్మమే మేలు. ప్రార్థన, ధ్యానం చాలా అవసరం. ప్రార్థనలు ఈశ్వరుడు మీ మాటలు వింటాడు. ధ్యానంలో మీరు ఆయన మాటలు వింటారు. సందేహపడే వారికి సుఖం ఇహంలోనూ పరంలోనూ లేదు. జీవితంలో మనం ఎంత సరైన వారమో, తప్పులు ఎంత చేశామో ఇద్దరికీ తెలుసు. ఈశ్వరుడు మన అంతరాత్మ. మనిషి శరీరం పంచభూతాలతో నిర్మితం. అగ్ని, జలం, వాయు, ఆకాశం, భూమి. అంతిమంలో అదే పంచభూతాల్లో లీనమవుతుంది. క్రోధం వచ్చినప్పుడు అరవడానికి శక్తి అవసరం లేదు. మౌనంగా ఉండడానికి చాలా శక్తి కావాలి. గతం సుఖమని చరిత్ర చెబుతుంది. భవిష్యత్తు సుఖమని విజ్ఞానం చెబుతుంది. మనసు నిజాయితీ, హృదయం మంచిగా ఉంటే ప్రతిరోజు సుఖమని ధర్మం చెబుతుంది. భక్తుల రక్షణకు, దుష్ట శిక్షణకు, ధర్మస్థాపనకు ప్రతి యుగంలో అవతరిస్తాను.
బలహీనత ఈశ్వరుడు ఇస్తాడు, మర్యాద మనిషి మనసే నిర్మిస్తుంది. భూత, వర్తమాన, భవిష్యత్ జీవులను నేను తెలుసుకుంటాను, కానీ నన్ను ఎవరు తెలుసుకోరు. శ్రీకృష్ణుడిలా అన్నాడు, నేను భూమి మాధుర్య సుగంధం, అగ్ని ఉష్ణం, జీవుల ఆత్మ సంయమం. భూత వర్తమాన భవిష్యత్ జీవులను తెలుసుకుంటాను, కానీ నన్ను ఎవరు తెలుసుకోరు. అతి సంతోషంలో, అతి దున్నకంలో నిర్ణయాలు తీసుకోకండి. రెండూ సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. వీలైనంత త్వరగా వదిలేయండి. మనస్సు అదుపు చేయని వారికి అది శత్రువుగా పనిచేస్తుంది. మనస్సును చంపండి, అదే మనల్ని ముందుకు సాగనివ్వదు. మనస్సు శాంతి కంటే గొప్ప సంపద లేదు. ఇంద్రియాలు అదుపు చేయడానికి బుద్ధి, మనస్సు నియంత్రణ అవసరం. గీతలో ఇలా ఉంది, అవసరాలు మారితే మాట్లాడే తీరు మారుతుంది. మనిషి తన విశ్వాసంతో నిర్మితమవుతాడు. ఏమి విశ్వసిస్తాడో అది అవుతాడు. భూమిపై ఋతువులు మారినట్టు జీవితంలో సుఖదునకాలు వస్తూపోతూ ఉంటాయి. సమయం న్యాయం చేసినప్పుడు సాక్షులు అవసరం లేదు. సోదరి సోదరులారా, ఎవరినీ దరిద్రుడిగా చేసేది ఏమీ లేదు. మనస్సు మాత్రమే దరిద్రతకు కారణం. మనం ఏమి ఆలోచిస్తామో అదే పొందుతాం. ఆలోచనలు మానవ జీవితంలో ముఖ్యం. కళ్ళు తెరిచి కలలు నెరవేర్చుకునేవారు ఉంటారు, మూసి కలలు కనేవారుంటారు. మీ జీవితంలో ఏదైనా అడ్డంకి ఉందా? అయితే దాన్ని దాటడానికి ప్రయత్నించండి. మీ వద్ద ఉన్నది కోల్పోతామనే భయం వదిలేయండి. పొందడానికి చాలా ఉంది. విజయం తర్వాత ప్రపంచమంతా మీదే. ఈ కథ నుండి, భగవద్గీత నుండి 5 వాక్యాలు నేర్చుకుందాం. మొదటిది, కర్మ చేయండి, ఫలం గురించి చింతించకండి. కథలో పాత్ర కష్టపడి ఫలం ఆశించకుండా లక్ష్యం చేరాడు. రెండవది, కష్టం సంకల్పం ద్వారా విజయం, సంఘర్షణతో లక్ష్యం సాధ్యం. మూడవది, ఆత్మసమర్పణ, అర్జునుడు కృష్ణునికి సమర్పించినట్టు కర్మను సమర్పించాలి. నాలుగవది, కర్మభాగ్యం, కర్మలు భాగ్యాన్ని మార్చగలవు. ఐదవది, ఆత్మసంవాదం, కథలో పాత్ర తనతో మాట్లాడుకుని మార్గం స్పష్టం చేసుకున్నాడు. గీతలో కూడా ఆత్మసంవాదం ముఖ్యం. గీత సిద్ధాంతాలు జీవితంలో అనుసరించవచ్చు. కష్టాలు దాటి సఫలత, శాంతి పొందవచ్చు. దరిద్రత దూరం చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే కామెంట్లో జై శ్రీకృష్ణుడు అని రాయండి. లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ సెట్ చేయండి. నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.